ఈరోజు స్టోరీ గాలిలో మేడలు. ఈ కథ అందరికీ ఏదో ఒక క్షణంలో రిలేటెడ్గా అనిపిస్తుంది. చివరి వరకు చూడండి. ఇక కథలోనికి వెళితే, అనగనగా ఒక ఊరిలో ఒక పిసినుగొట్టు ఉండేవాడు. అతని పేరు స్వభావకృపణుడు. అతని వద్ద ఒక చెంబు నిండా పేలాలు ఉండేవి. వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకునేవాడు. ఒకరోజు రాత్రి అతడు ఆ చెంబుకి కాపలా కాస్తూ కలలు కంటున్నాడు. అతని ఊహలు ఇలా ఉన్నాయి: కరువు వస్తే ఈ చెంబులోని పేలాలు రెట్టింపు ధరకు అమ్మవచ్చు. వచ్చిన ధనంతో ఒక మేకను కొనుక్కోవచ్చు. అది క్రమంగా మేకల మంద అవుతుంది. ఆ మేకల మందను అమ్మి ఆవుల మంద కొనుక్కోవచ్చు. తర్వాత ఆవుల మందను అమ్మివేసి జాతి గుర్రాలను కొనుక్కోవచ్చు. ఒక మేడ కట్టుకోవచ్చు. ఈలోగా ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. చక్కని బిడ్డకు తండ్రి కావచ్చు. బిడ్డ ఏడుస్తుంటే పట్టించుకొని తల్లిని జాడించి ఒక తన్ను తన్నవచ్చు అనుకుంటూ అరికాలు గట్టిగా జాడించినాడు. ఇక ఇంకేముంది, కాలు కాస్త చెంబుకు తగిలింది. చెంబు లేని పేలాలు మట్టిపాలయ్యాయి. పిసినుగొట్టు కుయ్యో మొర్రో అని దుఃఖించాడు. కాబట్టి గాలిలో మేడలు కట్టే కంటే కార్యాచరణకు దిగడం ఎంతో ఉత్తమం. మరెన్నో ఇలాంటి స్టోరీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.